కదా. అందులో నా తప్పేం లేదని నేను చెప్తున్నా కదా. కానీ నేను చెప్తుంటే ఎవరు నమ్మటం లేదు. ఆ రోజు ఏటీఎంలో డబ్బులు డ్రా చేశాను, నీకు తెలుసు కదా. నువ్వు డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు అక్కడ నేను నీ పక్కన లేను కదా. అర్థమైంది. మీ బాబు ఇంటికి వచ్చి కట్ చేసుకున్నాడు, నువ్వు ఫోన్ అని కట్ చేసుకుంటున్నావు. గుడ్ బై. కూర్చోండి కూర్చోండి అయ్యా. ఏమయ్యా గుర్తుందా, మరో 3 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. 20 కోట్లైనా పర్లేదయ్యా, గెలవబోయేది మనమే. నీ ఎలక్షన్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేస్తావు, కానీ ప్రజల కోసం నీ సొంత డబ్బు ₹1 కోటి ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టించలేవు. ఏంటి సుబ్బారెడ్డి? మీరు చెప్పారు కదయ్యా, కట్టిస్తానయ్యా. ఆ మూల ఎవరు? కృష్ణారావా? అవునయ్యా. ఆహా, తమ్ముడిని తీసుకురాలేదే మరి? నియోజకవర్గంలో కొంచెం పనులు రాలేకపోయాడయ్యా. ఏమిటోనయ్యా, ఈ మధ్యన వారసత్వం 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 అని తెగనపడుతుంది నాకు. మీకున్నట్టుగానే ప్రేమ అభిమానం నాకు కూడా నా కూతురు మీద ఉన్నాయి. అంత మాత్రాన కూతురే కదా అని చెప్పి అధికారం ఇచ్చేస్తావా? అంతెందుకయ్యా, మీలో ఎవరు నాయకుడు లేడా? మన కార్యకర్తల్లో ఎవరిని నాయకుడిని చేయలేమా? పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోలేమా? అధికారం ఇచ్చేటప్పుడు అర్హత ఉందా, అసలు చేయగలదా లేదా అని చూసుకోక్కర్లేదా? నా కూతురుగా పుట్టమే అదో పెద్ద అర్హత అనుకుంటే సరే, నేను ఒప్పుకోను. అసలు నాయకుడు అన్నోడికి మోసే తత్వం ఉండాలి కదా, భరించే సత్తా ధైర్యం కూడా ఉండాలి కదా. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. అందరూ వినండి. నా నియోజకవర్గంలో మీరందరూ మెచ్చుకుంటున్నటువంటి నా కూతురు పూర్ణని స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబెడుతున్నాను. నా మీద గనక అది గెలిచింది అంటే అప్పుడు డిక్లేర్ చేస్తానయ్యా నా కూతురు పూర్ణని సీఎం క్యాండిడేట్ గా. ఎన్నికల్లో సొంత కూతురు మీద పోటీకి నిలబడ్డ తండ్రి, దేశ చరిత్రలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం జోహార్ రెడ్డి. అమ్మ ముసలాడా, మళ్ళీ దెబ్బేశాడు. ఈసారి కూడా మనకు అధికారం కష్టమే. వాడే అధికారం దక్కించుకుంటాడు. వాడనుకున్నట్టుగానే తన కూతుర్ని సీఎం పదవిలో కూర్చోబెడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి.